5-year రివ్యూ ఆఫ్ ఇండియాస్ మర్చెండైజ్ ట్రేడ్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ అనేది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిలీజ్ చేస్తుంది. దీనికి కీ హైలైట్స్ ఏంటి అంటే స్పెషల్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన ఫోకస్ చేసి ఉంటుంది. ఓకే, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఇండియా ఇంపోర్ట్స్లో 8th ర్యాంక్ తీసుకుంది. 38% ఇంపోర్ట్స్. ఓకే, మనం టాప్ ఇంపోర్ట్స్లో టాప్. ఎక్స్పోర్ట్స్లో చూడండి 14.5%. మన ర్యాంక్ 17 గ్లోబల్గా, వరల్డ్ వైడ్లో 17th ర్యాంక్. సో అంటే ఏంది మనది ఇంపోర్ట్స్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, ఎక్స్పోర్ట్స్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. సో ఇది మన ఇండియన్ స్టేటస్. సో ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, రైట్? సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యన ఫ్రీ ట్రేడ్ జరగాలని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఫ్రీ ట్రేడ్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ ఇండోనేషియా ఉంది, ఇండియా ఉంది. సో ఇండియా ఇండోనేషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో సైన్ చేస్తే ఇండియా నుంచి వచ్చిన గూడ్స్ అన్నీ ఇండోనేషియాకి వితౌట్ మధ్యలో ఏం ట్యాక్స్ లేకుండా ఫ్రీగా ఇండోనేషియా మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. అట్లనే సేమ్ ఇండోనేషియా నుంచి ఇండియా మార్కెట్లోకి ఫ్రీగా వెళ్ళిపోతాయి. సో ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోయి వితౌట్ ఎనీ ట్యాక్సేషన్ సిస్టమ్ ఫ్రీగా గూడ్స్ వెళ్ళడం రావడం ఉంటే దాన్ని ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, సో ఇంపోర్ట్స్లో మనం ఎక్కువ శాతం ఇంపోర్ట్స్ 38% మనము ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 14.5%. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోనే మనం ఇట్లా చేస్తున్నాం. సో ఎందుకు మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? సో రూట్ కాజ్ కూడా మనకు తెలవాలి కదా. రూట్ కాజ్ ఏంటి అంటే మన ఇండస్ట్రీస్, మళ్ళీ స్మాల్ ఎంఎస్ఎంఈస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇవి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చాలా తక్కువ యూటిలైజ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే దానికి వివిధ రీజన్స్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే అక్కడ మనకి ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికే చాలా రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ ఆఫ్ ఒరిజిన్, ఇది కరెక్ట్గా మన ఇండియా నుంచే వచ్చిందా, లేదంటే వేరే కంట్రీస్ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని మాకు సేల్ చేస్తున్నారా? సో ఇట్లాంటివి కూడా ఉంటాయి మనం చైనాకి విధించినట్టు. అండ్ నెక్స్ట్ లిమిటెడ్ అవేర్నెస్ ఉంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద. సో ఇట్లాంటి వివిధ రీజన్స్ వల్ల మనము ఫ్రీడమ్తో మనం ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోతున్నాం వేరే కంట్రీస్కి. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇవన్నీ ఫిల్టరేషన్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉండాలి, మినిమైజ్ చేయాలి. ఇది మేజర్ రీజన్. సో ఇందుకే మనకి 17th ర్యాంక్ వచ్చింది ఎక్స్పోర్ట్స్లో, ఇంపోర్ట్స్లో 8th ర్యాంక్ వచ్చింది అండర్ ఓన్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన. అండ్ నెక్స్ట్ సుర్జిత్ భల్లా కమిటీ అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటి అంటే మన ఇండియాలో టెక్నికల్ బేస్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి స్పెషల్గా మనం అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన. అండ్ ఈ యాంటీ డంపింగ్ యూజ్, కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ ఇవన్నీ మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ యాంటీ డంపింగ్ ఇంకా కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి యాంటీ డంపింగ్ ఇంకా కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. సో ఈ రెండు ఏంటి అంటే, సో కొంతమంది అంటే స్పెషల్గా చైనానే తీసుకోండి, చైనా మీద మనం ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. సో ఏంటి అంటే చైనా వాళ్ళు మన దగ్గర నుంచి పాతిన్ప సామాన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని పోయి రీప్రాసెస్ చేసి మళ్ళీ ఆ వేస్ట్ని మంచిగా చేసి మనకి అమ్ముతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర తక్కువ రేట్ తీసుకొని అంటే ఆ ప్లాస్టిక్ ఆ వేస్ట్ అంతా మనకే అమ్ముతున్నారు యాజ్ ప్రోడక్ట్స్. సో దీనిపైన మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేయొచ్చు. అంటే మ్యాక్సిమం ఈ ప్లాస్టిక్ అంతా మన దగ్గరికి రాకూడదు అనేసి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీస్ని మనం విధించవచ్చు. నెక్స్ట్ కౌంటర్ వీలింగ్ డ్యూటీ ఏంటి అంటే సేమ్ ఇట్లనే మన ప్రోడక్ట్స్ కంటే వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేట్కి వచ్చినాయి అనుకో, సో అందరు వీళ్ళ ప్రోడక్ట్సే కొంటారు, చైనీస్ ప్రోడక్ట్సే కొంటారు. సో అట్లా కాకుండా కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధిస్తే
సపోజ్ గోధుమ పిండి ఉంది, గోధుమ పిండి మన దగ్గర 30 రూపీస్ అనుకో, చైనా వాళ్ళు ఓన్లీ 20 రూపీస్కే ఇస్తామని అంటారు. సో ఇట్లా కాదు, 20 రూపీస్ వచ్చినాక మనం ఆ చైనీస్ గోధుమ పిండి పైన కౌంటర్ వీలింగ్ డ్యూటీ వేస్తాం. ఎట్లా, మన ప్రైస్ చైనా ప్రైస్ సేమ్ ఈక్వల్ అయ్యేటట్టు. సో కౌంటర్ వీలింగ్ డ్యూటీ ఎంత వేస్తాం, 10 రూపీస్ వేస్తాం. సో అట్లా ఇది మన మార్కెట్లోకి వచ్చే వరకు 30 రూపీస్ అవుతుంది, మన ఇండియన్ది యాజ్ యూజువల్ 30 ఉంది కాబట్టి 30 ఉంటుంది. సో ఇట్లా కౌంటరింగ్ వేస్తారనమాట, కౌంటరింగ్ వేసి బ్యాలెన్స్ చేస్తారు. సో అట్లా కౌంటర్ వీలింగ్ డ్యూటీ అంటాం. సో ఈ రెండు కూడా మనము చాకచక్యంగా యూజ్ చేసి పిచ్చి పిచ్చి ఇంపోర్ట్స్ అన్నీ ఆపేసేయాలి అని ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది.